హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ వచ్చి మీనా మొదటి భాగం నవల్లో 34th పార్ట్ ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అమ్మ క్లబ్లో వార్షికోత్సవం ఆ రోజునే. రాత్రంతా అమ్మకి నిద్ర లేదు. క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఉదయం ఎప్పుడు లేచిందో ఏమో లేచేసరికి క్లబ్కి వెళ్ళిపోయింది. అమ్మలో అదో ప్రత్యేకత బాగా ఉంది. ఆవిడ ఏ పని మొదలు పెట్టినా తుది వరకు అన్నీ సవ్యంగా తొందరగా టైం ప్రకారం జరిగేలాగా ఒక కార్యక్రమం వేసుకుని దాని ప్రకారం ముందే జాగ్రత్త పడుతుంది. ఈ సంవత్సరం క్లబ్ యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మ ఈ సంవత్సరం నుంచి క్లబ్ సెక్రటరీగా మానేద్దామని అనుకుంటోంది. రెండవది, సారథిని ఈరోజు వస్తున్న అతిథులకు పరిచయం చేయబడుతున్నాడు. ప్రోగ్రాంకి ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని అమ్మ మహాశ్రమ పడుతోంది. ఇలాంటి సమయాల్లో అమ్మ రెట్టింపు పొడుగు పెరిగినట్టు, 4 కాళ్ళు 4 చేతులు ఉన్నట్టు, 10 నాలుకలతో మాట్లాడగలిగినట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి సమయాల్లో నిజంగా ఆవిడ సమర్థత చూసి తీరాల్సిందే. అమ్మ నాకు రాత్రి చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం ప్లేన్లో ఢిల్లీ నుంచి సారథి వస్తున్నాడు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ విషయం నేను ఎక్కడ మర్చిపోతాను అన్నట్టు మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్లో నేను కట్టుకోవాల్సిన చీర, జాకెట్టు, నగలు గడగడా చెప్పింది. మమ్మీ, నేను చిన్నపిల్లనా? నాకు ఏ బట్టలు కావాలో కూడా నేను సెలెక్ట్ చేసుకోలేనా? విసుగ్గా అన్నాను. నోరు మూసుకో, ఆ పాఠాలన్నీ తర్వాత చెబుతూ కానీ నేను చెప్పినట్టు తయారయ్యి వెళ్ళు. ఒక్క కసిరి ఫోన్ పెట్టేసింది. నాకు కన్నీళ్ల పర్యంతమైంది. నాకు స్వేచ్ఛ లేదు. అమ్మ అభిప్రాయానికి బానిసనని గొంతు చించుకుని అరవాలనిపించింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గణగణ అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా మ్రోగింది. రిసీవర్ ఎత్తాను. అమ్మే మాట్లాడుతోంది. ఇదిగో బట్టలు వేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు కనిపించి వెళ్ళు. వినిపించిందా? అలాగే మమ్మీ, కాస్త త్వరగా తయారవు. నువ్వు చీర సింగారించేసరికి అక్కడ నుంచి వచ్చిన ప్లేన్ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు అన్నట్టు చేయకు, తెలిసిందా? తెలిసింది, పళ్ళ బిగువన అన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అక్షరాల అమ్మ చెప్పినట్టే తయారయ్యాను. ఆవిడ అసలే చాలా పనిలో ఉంది. రాత్రి సరిగా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. ఎక్కడ ఏ కాస్త విసుగు కలిగించినా అపర కాళికలా విరుచుకు పడుతుంది. క్లబ్కి వెళ్ళి అక్కడున్న నలుగురిలో తిట్లు తినడం అవుతుంది అనుకుని భయంతో చెప్పినట్టే సిద్ధమయ్యాను. కారు తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. నారింజ రంగులో మంచి డిజైన్ ఉన్న సింథటిక్ చీర, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్లెస్ బ్లౌజు వేసుకున్నాను. కంఠానికి బిగువుగా ఉన్న కెంపులు పచ్చలు పొదిగిన నెక్లెస్, వాటికి మ్యాచ్ అయ్యే జూకాలు పెట్టుకున్నాను. కుడి చేతికి జబ్బ మీద నాగుపాము మెలిక వేసుకున్నట్టున్న వంకీ పెట్టుకుని, ఎడమ చేతికి బ్లాక్ డైల్ ఉన్న రిస్ట్ వాచి పెట్టుకున్నాను. నేను క్లబ్కి వెళ్ళేసరికి అమ్మ నాటకం వేస్తున్న వాళ్ళ చేత ఫైనల్ రిహార్సల్స్ చేయిస్తోంది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సూచనలు ఇస్తూ ఏవేవో చెప్తున్న ఆవిడని ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నారు. అమ్మ అధికారికంగా ధీమాగా వాళ్ళు చేయాల్సిన పనులు పురమాయిస్తూ ఏ విధంగా చేస్తే ఆ పనులు తేలికగా జరుగుతాయో సలహాలు కూడా ఇస్తోంది. లోపలకు పిల్లిలా అడుగుపెట్టిన నన్ను పరీక్షగా చూస్తూ ఇలారా అని పిలిచింది. దగ్గరకు వెళ్ళాను. పక్క స్టూల్ మీద పెట్టిన తన బ్యాగ్ తీసి తెరిచి అందులో లైట్ కలర్లో ఉన్న లిప్స్టిక్ తీసి ఇలా వంగు అంది. వంగాను. ఎడమ చేతి వేళ్లతో నా గడ్డం కొద్దిగా ఎత్తి పట్టుకుని లిప్స్టిక్ నా పెదవుల మీద దిద్దింది. ప్రక్కన నిలబడి ఉన్న ఒక ఆవిడిని పిన్నులు అడిగి తీసుకుని కుర్చీలోంచి లేచి వచ్చి నా చీర సరిగా గుండెల దగ్గర ఎత్తుగా, నడుం దగ్గర సన్నగా, నా శరీరపు వంపులు స్పష్టంగా కనిపించేలా పిన్నులు పెట్టింది. తర్వాత మరోసారి పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడిస్తూ బాగున్నావు, వెళ్ళు అంది. నేను వెళ్ళబోతుంటే వెనక్కు పిలిచి, ఇదిగో గోళ్ళు కొరక్కు, అతనికి గోళ్ళు కొరికే ఆడవాళ్ళంటే చాలా చిరాకట అంది. నా గుండెల్లో ఒక్కసారి మంటలాంటిది లేచి బగ్గుమన్నట్టు అయింది. సీరియస్గా ముఖం పెట్టి, అతనికి ఇంకేం నచ్చవో ఒక్కసారి చెప్పే మమ్మీ, రాసుకుని కంటతా పడతాను అన్నాను. నా కళ్ళల్లో తొంగి చూస్తున్న కోపం చూసి కాబోలు అమ్మ ఫక్కుమని నవ్వుతూ, నాకేం తెలుసు, వెళ్తున్నావుగా అతన్నే అడుగు అంది. నేను ఆవిడ మాటలు వినిపించుకోనట్టే యువతలకు వచ్చేశాను.
నేను యువతలకు వచ్చేస్తుండగా గుమ్మంలో మిసెస్ లింగం ఎదురైంది. నన్ను చూడగానే ఆగిపోతూ, మీనా, ఓ వాట్ ఏ లవ్లీ శారీ అంది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే నా మనసంతా చేదుగా ఎలాగో ఉంది. మీనా, ఓ వాట్ ఏ లవ్లీ శారీ. మిస్సెస్ లింగం నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి అనడమే జ్ఞాపకం వచ్చింది. అంతే. చీరని నగల్ని చూసి మెచ్చుకోవాల్సిందే. తలతలలాడే ఈ చీరల మధ్య మిలమిల మెరిసే ఈ నగల ఖరీదు అందం మధ్య నేను అనేదాన్ని ఎవరికీ కనిపించను. మా అమ్మ ఆశయాలకి కళలకు ప్రతిరూపంగా తయారైన ఒక బొమ్మని నేను. నన్ను చూడగానే చాలాసార్లు అందరూ నేను కట్టుకున్న చీరని మెచ్చుకోవడమో, నేను పెట్టుకున్న నగలను ఎంత విలువ ఉంటాయో అంచనా కట్టడం తప్ప నాతో మాట్లాడడం కానీ, నా ఉద్దేశాలేమిటో కనుక్కోవడం కానీ చేయరు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి నిట్టూర్పు విడుస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పిస్తున్నట్టుగా, థ్యాంక్ గాడ్ మా మీనా నాలా పొట్టిది కాదు. తండ్రి పోలికలు వచ్చి పొడిగవడం నా అదృష్టం. కాకపోతే మెత్తటి ఆ వంటి తీరికి ఇంకా పొట్టి కూడా అయి ఉన్నట్టయితే చూడలేక చచ్చిపోయేదాన్ని అంటుండేది. అది విన్నప్పుడల్లా నేను పొట్టిగా నల్లగా అసహ్యంగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది నాకు. ఎయిర్పోర్ట్ చేరుకున్న నేను కారు పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. టైట్గా పిన్ చేసిన ఈ చీరలో ఫ్రీగా నడవడం రాదు. బొమ్మలా నడవాలి, బొమ్మలా కూర్చోవాలి. నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది. నిజమే, చూడరు మరి. షోకేస్లో పెట్టిన బొమ్మలా అలంకరించుకుని వస్తే. బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొత్తగా వచ్చిన ఫిలింఫేర్ కొనుక్కుని వచ్చి వెయిటింగ్ హాల్లో ఓ పక్కగా సోఫాలో కూర్చుని అందరి ముఖాలు నా ముఖం ఎవరికీ కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 30 నిమిషాలు, 30 నిమిషాలంటే 30 యుగాలు. అబ్బా, పెద్ద బోర్. నాకు కసిగా కోపంగా ఉంది. నా మనసులోకి ఏ కాస్తా కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేనెందుకు అలంకరించుకోవాలి? ఎందుకు వెయిట్ చేయాలి? నేనింత సింగారం చేసుకోకపోతే అతను నా వైపు చూడడా? అతని కళ్ళకి నేను కనిపించనా? అమ్మ గోళ్ళు కొరకద్దు అన్న హెచ్చరిక గుర్తుకొచ్చింది. వెంటనే గోళ్ళు కొరకసాగాను. అతను వచ్చి ఇంటికి వెళ్ళే వరకు ఇలా కొరుకుతూనే ఉంటాను. అతనికి ఇంకా ఏవేవి ఇష్టం లేదో తెలిస్తే బాగుండు. అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేయొచ్చును. మీనా, ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుట నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు. సోఫాలో అంతెత్తున ఎగిరిపడినట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. క్షణంసేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. నాకెదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. నువ్విక్కడ? నోట్లోంచి అంతకంటే మాట రాలేదు. నాలుక తడారింది. అతను కూడా మాట పూర్తి చేయనట్టు ఆగిపోయాడు. హైదరాబాద్ ఎప్పుడొచ్చావు నువ్వు? నేను ఇంకా నా కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను. నిన్న? అవును. అతని కళ్ళు నా చీరని, స్లీవ్లెస్ నా జాకెట్ని, నగల అలంకారాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎప్పుడూ లేదు. అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్లుగా గమ్మత్ అనుభూతి చెందాను. నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వు ఇంత క్రితం బుక్ స్టాల్ నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను. ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉంది అనుకున్నానే కానీ నిజంగా నువ్వేనని అనుకోలేదు. ఎందుకో అనుకోకుండా అలా బయటికి వెళ్తే అక్కడ కార్ పార్క్ చేసి కనిపించింది. దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాను. నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించనీయకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు. పక్కకు వచ్చి చూశాను. గోళ్ళు కొరుకుతూ కూర్చున్న నువ్వు కనిపించావు. నా అనుమానం తీరింది. మరీ చిత్రంగా మాట్లాడటం నేర్చావు నువ్వు. అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయానా నేను? చిరుకోపంగా చూశాను. నిజంగా మా నిమ్మలూరు వచ్చిన మీనాకి నీకు సంబంధమే లేదు. అతని దృష్టి మరోసారి మెరుపులా నా అలంకరణని పరిశీలించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, నిజం చెప్పమంటావా? ఏ రాజకుమారుడి కోసమో ఎదురు చూస్తున్న రాకుమారులా ఉన్నావు. వచ్చావుగా, నువ్వేమో ఆ రాజకుమారుడివి. నవ్వుతూ వెంటనే అనేశాను.
నేనా తెల్లబోయినట్టు అన్నాడు. అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది. వెంటనే ప్రసంగం మార్చేస్తూ, అత్తయ్య మామయ్య ఎవరూ రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాను. నిలబడ్డావేం, కూర్చో. అప్పటికే ఒకళ్ళకిద్దరు మా వైపు చూస్తుండడంతో అన్నాడు కృష్ణ. నేను కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు, ఒక్కదానివి వచ్చావు, ఏమిటి విశేషం? నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అనుమానంగా అడిగాడు. అవును, సారథి వస్తున్నాడు. ఓ, అర్థమైందన్నట్టుగా చూశాడు. నా వైపు నుంచి చప్పున చూపులు మరల్చుకుని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళల్లో లీలగా ఈర్ష్య కదలాడడం నేను కనిపెట్టకపోలేదు. నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను, నువ్వు వస్తావని నాకు తెలియదు. తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చి ఉండేదాన్ని. అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు. అతని అహంకారాన్నో అభిమానాన్నో నా మాటలు కాటు వేస్తున్నట్టున్నాయి. గంభీరంగా అన్నాడు, థ్యాంక్స్. నాకు అలాంటి పగటి కళలు కనే అలవాటు లేదు. ఇందులో పగటి కళ ఏముంది? కాదు మరి, అసహజమైంది అసంభవమైంది కోరుకునే ఆలోచన అయినా పగటి కళ క్రిందకే వస్తుంది. అతని మాటల్లోని గాంభీరత్వమో లేక వాటి వెనుక దాగి ఉన్న వాడితనమో క్షణంసేపు నా నోట మాట రానట్టుగా చేశాయి. నువ్వెవరి కోసం వచ్చావు? ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను. నా ఫ్రెండ్ ఒకతను బెంగళూరు వెడుతున్నాడు, అతన్ని పంపడానికి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రే అయిపోయింది. పొద్దుటి నుంచి ఏం తోచలేదు. కాలక్షేపంగా ఉంటుందని వాడితో వచ్చాను. ఇక్కడిలా నిన్ను కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకో గాని క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం, సంభ్రమం, ఆశ్చర్యం క్రమంగా మెల్లిగా మాయమవడం గమనించాను నేను. ఎందుకొచ్చావు హైదరాబాద్ అడిగాను. కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది. ఎవరిని ఆసక్తిగా అడిగాను. నిన్ను మాత్రం కాదు, కొంటెగా అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికా? అవును. అవును, ఏం ఎంత దుర్మార్గుడివి నువ్వు? ఈ ఊరొచ్చి నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ? అన్యాయమైన ఆరోపణకు గురై జవాబు చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు చూసావు కదా, కాఫీ తాగుతావా? తెప్పించనా? ప్రసంగం మార్చబోయాడు. వద్దు, అవసరం లేదు. అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా? నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను. లేకపోతే ఏదో చెప్పేదే. నా వెంటనే 2-3 సార్లు తిరిగింది. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా కఠినుడివి సుమా, నిష్ఠూరంగా అన్నాను. అతను వెంటనే జవాబు చెప్పలేదు. నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోనికి చూస్తూ, కఠినత్వం అలవర్చుకోకపోతే జీవితంలో ఎగుడుదిగుళ్ళని భరించడం చాలా కష్టం మీనా అన్నాడు. ఆలోచనగా పరధ్యాసగా అతని నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవటం అతనికి బహుశా తెలియదు. రాజు పెళ్లి సంగతి ఏమైంది? తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే నెల 20వ తారీఖున పెళ్ళి. ఆకాశం విరిగి పడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను. తాంబూలాలు పుచ్చుకున్నారా? ఆ సంబంధం నిశ్చయమైందా? ఎప్పుడు? మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజునే. ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతోంది. కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకిస్తూ, అదిగో అనౌన్స్మెంట్, మీ రాకుమారుడు వచ్చేస్తున్నట్ట అంటూ లేచి నిలబడ్డాడు. నేను లేచాను. వస్తాను నేను అన్నాడు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాను ఆదుర్దాగా. టైం అయింది. నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది. నా మనసంతా ఎలాగో ఉంది. రాజేశ్వరికి ఆ సంబంధం సెటిల్ అయిందనే పిడుగులాంటి వార్త నా చెవిన వేసి తన మానాన్ని తను పోతున్నాడు కృష్ణ. ఇందులో నేను అడగవలసింది, అతను చెప్పవలసింది ఇంకేం లేనట్టుగా ఉంది అతని ధోరణి. నేను నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు, ఇంకా 3 నిమిషాల టైం ఉంది. గోడకున్న గడియారం వైపు చూస్తూ అన్నాడు. ఇక్కడ చెప్పలేను నేను. ఇంకెక్కడ మరి? ఎప్పుడు? రేపు మాట్లాడుకుందాం మనం. రేపా? ఈ రాత్రికి నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతే నేను నిమ్మలూరు రావాల్సి వస్తుంది. నిమ్మలూరు రావాలంటే నీకు తెలుసుగా? తెలుసు. అతని ముఖం సీరియస్గా అయింది.
అందుకే వెళ్ళకు నువ్వు. రేపు మనం ఎక్కడ కలుసుకుందామో చెప్పు, నువ్వే చెప్పు. నేను వేగంగా ఆలోచించాను. ఎక్కడ కలవాలి? ఇంటి వద్ద వీలు కాదు. మామి ఇల్లు కృష్ణకు తెలియదు. చురుగ్గా ఆలోచించడం ప్రారంభించాను. నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు? అతనున్న చోటు వీలవుతుందేమోనని అడిగాను. ఫ్రెండ్స్ దగ్గర. కానీ నువ్వు అక్కడికి రావడం? సందేహంగా చూశాడు. ప్లేన్ వచ్చింది, వెళ్ళు నువ్వు హెచ్చరించాడు కృష్ణ. ప్లేన్ ల్యాండ్ అయింది. చెవులు బద్దలయ్యేట్టు మోత వినిపించింది. క్రమంగా ఆగిపోయింది. ఆగు, ఎక్కడ మనం కలిసేది? అంజమన్ రుద్ సినిమా హాల్ దగ్గర. 11 గంటలకల్లా రా, అక్కడ మార్నింగ్ షో ఉంటుంది, నేను వచ్చేస్తాను. సినిమా థియేటర్కా? విచిత్రంగా చూశాడు కృష్ణ. అవును, అంతకంటే నాకు ఇప్పుడేం తోచడం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే. కానీ మీనా, నువ్వు ఇంకేం చెప్పొద్దు. దయించి నా ఈ ఒక్క మాట విను. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటాను. కృష్ణ సందిగ్ధావస్థలో పడిన వాడిలా చూడసాగాడు. నేను గాంగ్వే వైపు పరిగెత్తబోతూ ఆగి వెనక్కు తిరిగి అడిగాను. రేపు 11 గంటలకి జమరుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మర్చిపోవుగా? మర్చిపోను. నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో. వెళ్ళు, పాసెంజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు. నేను గ్యాంగ్వే దగ్గరికి వచ్చి నిలబడ్డాను. సారథి అప్పటికే దిగి వస్తున్నాడు. ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు. అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు. అతన్ని చూడగానే నేను నవ్వాను. అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషిని నేనేనా అనిపించింది. కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది. సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరి కోసమో వెతుకుతున్నాయి. మమ్మీ రాలేదు అన్నాను. అతని చూపులకు అర్థం తెలిసిన దానిలా. ఓ, అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముళ్ళులా గుచ్చుకుని గాయపరిచింది. ఒక్కదానివి వచ్చావా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవునన్నట్లు తల ఊపాను. ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. నాకేం లగేజ్ లేదు, వెళ్దామా అన్నాడు సారథి. అలాగేనన్నట్టు తల ఊపాను. బయటికి వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాల్ అంతా కలియ వెతికాయి. కానీ అతను కనిపించలేదు. కార్లు పార్క్ చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడా లేడు. ఎవరైనా రావాలా? సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. అతను నన్నేం అడగలేదు. నా అంతటి నేనేం చెప్పలేదు. సారథిని అలా తీసుకొస్తుంటే ఆ క్షణంలో మా ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకొస్తున్న డ్రైవర్లా అనిపించాను నాకు నేనే. ఇది మీనా మొదటి భాగం నవల. ఇందులో 34th పార్ట్ ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.